హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ సాయి కుమార్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడి' భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను అందుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ప్రీమియర్ షోస్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ హిట్‌ను అందుకొని విజయవంతంగా దూసుకుపోతుంది. డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసాయి. హాలీవుడ్ రేంజ్‌లో రూపొందించిన ఈ ఇండియన్ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్విస్టులు, పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్, స్టార్ నటీనటులు, డైరెక్షన్, గెస్ట్ అపిరియన్స్, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటేల్, శోభన, మాలవిక నాయక్ కీలక పాత్రలు పోషించగా ఊహించని అతిథి పాత్రలో మరికొందరు స్టార్ సర్ప్రైజ్ చేశారనమాట. డైరెక్టర్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, అనూప్, ఫరియా అబ్దుల్లా వంటి తారలు ఇందులో ముఖ్య పాత్రల్లో పోషించారు. అయితే ఇందులో ముఖ్యంగా క్లైమాక్స్లో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఇప్పుడు కల్కిలో ఒకే ఒక పాత్ర సెన్సేషనల్ నెలకొంది. అదే కృష్ణుడి పాత్ర. ఇందులో కన్నయ్యగా కనిపించింది ఎవరు అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఆ పాత్ర ఎవరు చేశారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. కల్కిలో కృష్ణుడిగా కనిపించి తానే అంటూ కోలీవుడ్ యాక్టర్ హీరో కృష్ణ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప క్యారెక్టర్ తనకు రావటం చాలా సంతోషంగా ఇచ్చిందని, తన పాత్రకు సెలబ్రిటీలు ఇచ్చిన ప్రశంసలు, పోస్టులు, కృష్ణుడి పాత్రపై క్లారిటీ వచ్చేసింది. అయితే కల్కిలో కృష్ణుడిగా నటించిన కృష్ణ కుమార్ తమిళలో మంచి పాపులారిటీ ఉన్న నటుడు. తమిళ్లోనే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితుడు. హీరో సూర్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆకాశమేని హద్దురా సినిమాలో కూడా ఫ్రెండ్ రోల్ చేశాడు. అలాగే ధనుష్ హీరోగా నటించిన మారన్ మూవీలో కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే కల్కిలో కృష్ణుడిగా నటించిన కృష్ణ కుమార్ ఫేస్ కూడా కనపడకుండా తన బాడీ లాంగ్వేజ్తోనే అద్భుతంగా నటించారు. ఇందులో కృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది కాలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అర్జున్ దాస్ విక్రమ్ సినిమాలో సూర్య క్యారెక్టర్, అదే రోలెక్స్ క్యారెక్టర్ కూడా డబ్బింగ్ చెప్పి చాలా ఫేమస్ అయ్యారు. ఈ నెక్స్ట్ ఆయన ఓజీ సినిమాలో కూడా నటించబోతున్నారు. సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తుండండి హ్యాష్‌ట్యాగ్ యూ.